హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బోనా కలెక్షన్స్. ఇవాళ మంచి రెసిపీతో అయితే వచ్చాను. వీడియోని స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. కొత్త వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. రెసిపీ ఏంటంటే పూల్ మకానా. ఇది హెల్త్కి అయితే చాలా మంచిది. స్నాక్స్ లాగా కూడా మనం తినొచ్చు. ఈజీగా 5 మినిట్స్లో అయిపోతుంది. వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇవే అండి పూల్ మకానా. వీటిని అయితే తామర గింజలు కూడా అంటారంట. ఇవి ఫస్ట్లో చాలా మెత్తగా ఉంటాయి. మనం ఇవి వేయించుకోవాలన్నమాట. ఫస్ట్ అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని హీట్ చేసుకోవాలి. ఇవి ఫస్ట్లో చాలా మెత్తగా ఉంటాయి. చూసారా ఇక్కడ వీడియోలో ఎలా మెత్తగా ఉన్నాయో. ఇవన్నీ వేసేస్తున్నాను. ఇప్పుడు ఇవి డ్రైగా చేసుకోవాలి. హెల్త్కి కూడా చాలా మంచిది. ఇవి షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళు అయితే చాలా బెస్ట్. ఇంకా మంచి మంచి వీడియోలు అయితే చేస్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. కొత్త వాళ్ళు సపోర్ట్ చేయండి. ఇలా బాగా వేయించుకోవాలి. కొంచెం కలర్ అనేది చేంజ్ అవ్వాలి. మనం అప్పుడు దింపేయాలి. క్రిస్పీగా ఉండాలి. ఇలా పట్టుకుంటే ఇంకా మెత్తగానే ఉంది. ఇంకా క్రిస్పీగా అవ్వాలి. స్లిమ్లో పెట్టుకొని వేయించుకోండి కాసేపు. మరీ ఎక్కువ హీట్గా పెట్టుకున్నా మాడిపోతాయి అన్నమాట. ఇంకా కొంచెం రావాలి. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి. జెప్టోలో ఉంటాయి, ఏ దాంట్లో అయినా ఉంటాయి, లేదా డిమార్ట్లో కూడా ఉంటాయి. కావాలన్న వాళ్ళు వెళ్ళి తెచ్చుకోండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చాయి అనేది కూడా కామెంట్ చేయండి. చూసారా ఇలా అంటేనే క్రిస్పీగా అయ్యాయి. ఇలా అంటేనే అవుతున్నాయి. ఇలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇవైతే అన్ని వేరే ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. మరి ప్యాన్ పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత కాస్త ఉప్పు అయితే వేసుకొని కారం వేసుకోవాలి. కొంచెం హీట్ అయిన తర్వాత టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత కారం వేసుకోవాలి. రెండుని మిక్స్ చేసుకుందాము ఆయిల్లో. ఆల్రెడీ హీట్ అయ్యింది కాబట్టి మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఇలా చేసుకోవచ్చు. మనం ముందుగా వేయించుకున్నాం కదా మకాన్, అయితే అన్నీ ఇందులోకి వేసేద్దాం. బాగా మిక్స్ చేసుకోవాలి. ఉప్పు కారం బాగా పట్టాలి వీటికి. ట్రై చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చేయని వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేసేయండి. ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేసేయండి. ఇదైతే ఇంకా రెడీ అయిపోయింది. ఇవైతే నేను ఇందులోకి వేసుకుంటున్నాను ప్లేట్లోకి. చూసారా మంచి కలర్ఫుల్గా అయితే ఉన్నాయి, క్రిస్పీగా అయ్యాయి. అంతే అండి, ఈజీగా అయితే మనం చేసేసుకోవచ్చు. ఇవి చేసాం కదా, ఇవి చిన్నపిల్లలకు కూడా మనం ఇస్తే వాళ్ళకు కూడా టేస్టీగా తింటారు. వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిదన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. అలానే షుగర్ పేషెంట్స్ అలాంటి వాళ్ళకు కూడా తినొచ్చు. ఒకసారి నేను టేస్ట్ చేస్తాను. మంచి క్రిస్పీగా స్పైసీగా చాలా బాగున్నాయి.
ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను. మీరు ఇలానే సపోర్ట్ చేయాలి. ఇంకా ఛానల్ కూడా మానిటైజేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నన్ను ఇలానే సపోర్ట్ చేస్తూ ఉండాలి. ఇంకా కంటెంట్ ఏదైతే చేయాలనేది కూడా కామెంట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి వ్లాగ్స్ కూడా తీస్తాము. మీకు ఏవైనా రెసిపీస్ ఇలాంటివి కావాలనుకున్న వాళ్ళు కూడా కామెంట్ అయితే చేయండి. నేను చేయడానికి అయితే ట్రై చేస్తాను.